వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి జననాయగన్ మామ. సో యాక్టెడ్ బై మన తలపతి విజయ్ గారు, సీఎం విజయ్ గారు అండ్ డైరెక్టెడ్ బై హెచ్ వినోద్. మరి ఈ మూవీ ఎలా ఉంది, జననాయగన్ అనేది జనాల దగ్గరకు వచ్చిందా, జనాల్ని దూరం చేస్తుందా అనేది మనం డీటెయిల్డ్ గా రివ్యూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చేసే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అలాగే కుదిరితే వీడియోని హైప్ చేసి పడేయండి మామ, మనకి హైప్ బటన్ వచ్చింది. సో మరి ప్లాట్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్ళిపోతే మీరు అందరూ భగవత్ కేసరి, నెలకొండ భగవత్ కేసరి మన బాలకృష్ణ గారు మూవీ చూసే ఉంటారు. సో తెలంగాణ యాసతో ఆ మంచి సూపర్ డూపర్ హిట్ అయిన ఫిలిం మన భగవత్ కేసరి. మరి ఆ పాయింట్, ఆ రీమేక్ పాయింట్ ఈ జననాయగన్ మామ. సో మరి ఇందులో దీన్ని కొంచెం సెకండ్ హాఫ్ లో కథ మొత్తానికి మార్చేశారు అనుకోండి, ఆ ప్లాట్ నుంచి డిఫరెంట్ వెళ్ళిపోయారు. సో దాన్ని మార్చారు. సో మరి ప్లాట్ ఏందయ్యా అంటే, సో మన మాజీ పోలీస్ ఆఫీసర్ వెట్రికొండన్ మన తలపతి గారు, మమతా బైజు వచ్చేసి విజయ్ క్యారెక్టర్ చేస్తారు. సో మరి వెట్రికొండన్ ప్రాణ స్నేహితుడు చనిపోయిన తర్వాత ఆ విజయ్ని పెంచి పెద్ద చేస్తాడు. ఈ చేసే క్రమంలో ఆవిడలో ఉన్న భయాలను పోగొడతాడు. అలాగే ఇండియన్ ఆర్మీలో చేరాలని ఒక మోటివేషన్ కానీ ఇదంతా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈ టైంలోనే, ఈ క్రమంలోనే సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యవస్థను నాశనం చేయడానికి కానీ, వీటికి కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలకి భంగం కలిగించడానికి ఒక కార్పొరేట్ విలన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అదే మన బాబీ డోయల్ అన్నమాట. సో మరి ఈ కార్పొరేట్ విలన్ ని ఎలా అంతరించాడు, అలా అంతరించి మన వెట్రికొండన్ జననాయగన్ గా ఎలా ఎదిగాడు, మన విజయ్ని ఆర్మీలోకి ఎలా వచ్చింది, ఇదే ప్లాట్ ఆఫ్ ద స్టోరీగా వెళ్తుంది మామ. ఈ ప్లాట్ ఆఫ్ ద స్టోరీలో మరి ఫస్ట్ హాఫ్ ఎలా ఉందయ్యా అంటే, ఫస్ట్ హాఫ్ టైటిల్ కార్డ్ చాలా బాగుంటుంది. టైటిల్ కార్డ్ కానీ, విజయ్ గారి ఇంట్రడక్షన్ సీన్ కానీ సూపర్ ఫ్యాన్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో విజయ్ గారి స్వాగ్, మాస్ యాక్షన్స్ చాలా బాగా అనిపిస్తాయి. బాబాయ్ అబ్బాయి అంటే విజయ్ గారి మమతా బైజు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి, వెల్ వర్కౌట్ అని చెప్పొచ్చు. సో అనిరుద్ధ్ మ్యూజియం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఫిలిం కి. ఎస్పెషల్లీ ఇంటర్వల్ బ్లాక్ వచ్చేసరికి మాస్ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అక్కడ బీజియం కూడా చాలా బాగా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో విజయ్ గారి స్వాగ్, మ్యాథ్స్ తో నడిచేసింది సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్, లైక్ ఎమోషనల్ సీన్స్. మరి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ కోర్ పాయింట్ ని, ఆ భగవత్ కేసరి ఉన్నా సరే, జననాయగన్ ఉన్న కోర్ పాయింట్ ని తీసుకున్నారు కాబట్టి ఆ కోర్ పాయింట్ చుట్టూ వెళ్లకుండా మొత్తాన్ని కథ మార్చేసి ఎటేటో తీసుకెళ్లి బేసిక్ గా ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తారు. ఐ డోంట్ నో అబౌట్ తమిళ ఆడియన్స్ మేబీ నచ్చొచ్చు ఏమో చెప్పలేను కానీ, అదర్ దెన్ తమిళ ఆడియన్స్ కి అయితే పేషెన్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తామా, బికాజ్ ఇంత పొలిటికల్. సో హెచ్ వినోద్ ఏం చేస్తారంటే, బేబీ నాకు తెలిసి అనిపించింది, బిఫోర్ సీఎం అవ్వకముందు మేబీ సినిమా రాసుకున్నారేమో ఆ పొలిటికల్ మైలేజ్ కోసం, ఆ ఓట్ షేరింగ్ కోసం. ఎనీవే సీఎం అయిపోయారు కాబట్టి రిలీజ్ చేస్తారు కూడా, తీసింది ఆ సినిమా. సో బేసిక్ గా సెకండ్ హాఫ్ లో ఇదే జరిగింది. తమిళనాడు ఉన్న రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, అలాగే ఆ మధ్య ట్రెండ్ అయిన తమిళనాడులో విజయ్ గారి స్పీచ్లు, వాటిలో పొలిటికల్ మేనిఫెస్టేషన్ లాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అంతా. మీకు పిచ్చ బోరింగ్. సో దాని మధ్యలో రోబోటిక్స్ అంటారు, గ్లోబల్ హారర్ అంటారు, బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఆఫ్రికా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ అంటారు, ఎందుకు పెట్టారు, ఈ మధ్యలో ఈయన ఎందుకు వస్తాడు, బాబీ డియోల్ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజన్ గా నడుస్తుంది, చాలా టార్చరింగ్ గా అనిపిస్తుంది. ఈ పొలిటికల్ ఎజెండాతో వెళ్ళిపోయిందేమో సినిమా అనిపిస్తుంది, ఆ కోర్ పాయింట్ వదిలేసారేమో అని అనిపించింది. సో ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే, విఎఫ్ఎక్స్ పెట్టారు. ఇలాంటి స్టార్ క్యాస్ట్, స్టార్ హీరో ఉన్నప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెట్టాల్సిందేమో ఫోకస్డ్ గా అన్నట్టు అనిపించింది. సో ఆ విఎఫ్ఎక్స్ కూడా అంత బాగోదు. సో చిన్న సినిమాలకి విఎఫ్ఎక్స్ కొంచెం ఉన్నా సరే మనం ఎంకరేజ్ చేస్తాం, మనకి బాగానే అనిపిస్తుంది. బట్ అలాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఆ విఎఫ్ఎక్స్ ని మనం చూడలేం, బికాజ్ అక్కడ వాళ్ళ ఆ ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ తో పాటు వాళ్ళని చూడాలి. సో చూడాలి కాబట్టి ఆ విఎఫ్ఎక్స్ కూడా నచ్చలేదు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ ఓకే. ఈ సెకండ్ హాఫ్ మంచి టార్చర్ గా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే. సో ఓవరాల్ గా తమిళ ఆడియన్స్ కి ఎలా ఉంటుందో తెలియదు కానీ, అదర్ దెన్ తమిళ ఆడియన్స్ కి అయితే ఇది ఖచ్చితంగా నచ్చని ఫిలిం అవుతుంది నాకు తెలిసి అని నేను అనుకుంటాను. నా వరకు అయితే నాకు ఇది పొలిటికల్ ఎజెండాతో వచ్చిన ఫిలిం అన్నట్టు అయిపోయింది. సో మరి ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టరా, హిటా, సూపర్ హిటా, బ్లాక్ బస్టరా, ఫ్లాపా, డిజాస్టరా అని మాట్లాడుకుని అందరిలో పులు టమాటాలు కాకుండా, సో ఇది విజయ్ గారికి మంచి ఆఫ్టర్ లాస్ట్ సినిమా వన్ మోర్ లాస్ట్ ఛాన్స్, ఆ డాన్స్ అలా ఉన్నాయి కదా. సో అంత ఫేర్వెల్ ఫిలిం అయితే నాకైతే అనిపించలేదు, అంత సెండ్ ఆఫ్ ఫిలిం అని అనిపించలేదు. లాస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ స్క్రీన్ అనేది బ్లాక్ బాస్టర్ గా దూసుకెళ్లే అంత పరిస్థితి అయితే లేదు ఈ సినిమాకి. సో మరి నాకేమనిపించింది చెప్పేస్తున్నా కదా, నాకు వరకు ఇది ఫ్లాప్ మూవీ.
మరి మీకేమనిపించింది, మీరు నిజంగా చూసుంటే మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు హిట్ అనిపించిందా, ఫ్లాప్ అనిపిస్తుందా, డిజాస్టర్ అనిపించింది ఏమనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకైతే నచ్చలేదు బేసిక్గా ఫిలిం. మేబీ తమిళ ఆడియన్స్కి బాగా నచ్చిద్దేమో అని నాకు అనిపిస్తుంది, బికాజ్ అక్కడ రిలేటబుల్ కంటెంట్స్, రిలేటబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ అదర్ దెన్ తమిళ ఆడియన్స్కి అయితే నచ్చకపోవచ్చు, బికాజ్ నాకు నచ్చలేదు కాబట్టి. మరి మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అంటిల్ దెన్ ఉంటామా బా, వీడియోని హైప్ చేసి